Express, an international courier service. ప్రేమగా పలకరించింది. మెల్లగా మాటలు కలుపుతో గదికి వచ్చేందుకు కూడా ఓకే చెప్పింది. ఇంకేముంది, అదృష్టం తలుపు తట్టిందని ఆ యువకుడు ఎగిరి గంతేశాడు. ఇక ఆ అమ్మాయి రాత్రి తన గదికి రాగానే తనను తాను మైమర్చిపోయాడు. అదే అదునుగా భావించిన యువతి అతనికి తేరుకోలేని షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే న్యూఢిల్లీలోని మానస సరోవర్ గార్డెన్కు చెందిన ఓ యువకుడికి ఇటీవల ఓ అమ్మాయితో ఫోన్ ద్వారా పరిచయం ఏర్పడింది. రోజు రోజుకి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగి ఏకంగా అతని గదికి వచ్చేందుకు యువతి ఓకే చెప్పింది. అయితే వచ్చేటప్పుడు వెంట మద్యం బాటిల్స్ కూడా తెచ్చింది ఆ యువతి. తెలివిగా అతన్ని మత్తులో ముంచింది. పీకల దాకా తాగించి అతను నిద్రలోకి జారుకున్నాక డబ్బు, విలువైన వస్తువులతో ఉడాయించింది. ఐఫోన్ 12,000 రూపాయల నగదు, ద్విచక్ర వాహనంతో ఆమె పరారైంది. తెల్లారి లేచి తాను మోసపోయానని తెలుసుకున్న యువకుడు పోలీసులను ఆశ్రయించి జరిగిందంతా చెప్పాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ మాయలేడిని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్, ఐఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె రఘుబీర్ నగర్ ప్రాంతంలో ఉందని తేల్చారు. ఆపై ఇంటింటికి తనిఖీలు చేపట్టి ఎట్టకేలకు ఆమెను పట్టుకున్నారు. నిందితురాలి నుంచి ఐఫోన్తో పాటు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. యువతి చదివింది 10వ తరగతి అయినా ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడే నేర్పుతో చాలా మందిని బోల్తా కొట్టిస్తోందని తెలిపారు.